ప్రియులారా, యేసు నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ క్షేమముగా ఉన్నారని నమ్ముతున్నాను. GPS రాబిన్సన్ ఫేస్బుక్ లో ఉన్న మన కుటుంబాలు ప్రభువునందు సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు తరచు నా కొరకు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. జీసస్ మీట్స్ ప్రేయర్ టీమ్, వర్షిప్ టీమ్, మీడియా టీమ్, ఇలాగూ పలు బృందములను దేవుడు లేపాడు. ఆమెన్. కనుక ప్రతి ఒక్కరూ మీరు ఎక్కువగా ప్రార్థించండి. మీ ప్రార్థన ద్వారానే దేవుడు కృపగా నడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేటి దేవుని వాక్యం ఏమిటి? లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా 24వ అధ్యాయములో 49వ వచనం. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో యెరూషలేములో నిలిచియుండుడని వారితో చెప్పెను. యేసయ్యతో 3 సంవత్సరములు అపోస్తలులు యేసయ్యతో తిరిగి పరిచర్య నేర్చుకున్నారు, కృపలను పొందుకున్నారు, దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు. ఇప్పుడు తండ్రి యొక్క చిత్తము ప్రకారం తన్ను తాను అప్పగించుకొని జీవ బలిగా సిలువలో తన ప్రాణమును అర్పించి, ప్రభు బిడ్డలారా, ఆయన నియమిత సమయమందు అనగా సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచాడు. మీకందరికీ తెలుసు. ప్రభు బిడ్డలారా, అయినప్పటికీ ప్రభు అంటున్నాడు తన శిష్యులను చూసి, మీలో ప్రత్యేకమైన అభిషేకం మీ మీద కుమ్మరింపబడాలి. నేను పరలోకమునకు వెళ్ళిన తరువాత ఒక శక్తి మీ మీదికి వచ్చి దిగుతుంది. దాని పేరే పరిశుద్ధాత్మ నింపుదల. ఆ శక్తి మీరు పొందుకోకుండా వారి యొక్క స్థితి, వారి యొక్క పట్టణము యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి అని ప్రభు తేటగా వారితో చెప్పడం మనం చూస్తున్నాం. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు, ఆ శక్తి పొందుకొనంత వరకు యెరూషలేములో నిలిచియుండుడి. ఆ అభిషేకమును వారు యెరూషలేములో పొందుకున్నారని అపోస్తలులు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనము తెలుసుకోగలము. అలాగైతే ఈ అభిషేకం ఎంత ముఖ్యం? పరిశుద్ధాత్మ అభిషేకమే అనుదినము మనలను పరిశుద్ధ జీవితములో నడిపించుటకు, దేవుని చిత్తము కనుగొనుటకు, దేవుని యొక్క కాపుదల వలయములో ఉండుటకు, ప్రభు యొక్క స్వరము వినుటకు, ఇలాకు అనేక రీతులుగా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, సంవత్సరపు ప్రారంభంలో మనం ఉంటున్నాము. ఇంతవరకు ఈ అభిషేకం యొక్క ఆశీర్వాదములు, ఆ ఎక్స్పీరియన్స్ మీలో లేకపోయినట్లయితే ఈ వాగ్దానము ప్రకారం మీరు ఖచ్చితముగా పొందుకోవాలి, అడగాలి. ఖచ్చితంగా ప్రభు మీకు పరిశుద్ధాత్మ అభిషేకమునిస్తాడు. సరేనా? కనుక ఈ దినం మనము ఈ అభిషేకమును పొందుకొని ఆత్మలో నింపబడి అన్య భాష మాట్లాడి ఆత్మలో ఆనందించగా మనకు తెలియకుండానే ఒక కృప, ఆశీర్వాదం, అభిషేకమును మనం పొందుకోగలము. ప్రార్థించుదామా? ఈ దినమంతా పరిశుద్ధాత్ముడా మమ్మలను నడిపించండి. పరిశుద్ధాత్ముడా, ఈ దినం మీ చిత్తాన్ని మేము నెరవేర్చాలి. నాకు చాలా సవాళ్ళున్నాయి, కమిట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని సందర్భాలలో కన్ఫ్యూషన్ ఉంది. మీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నానయ్యా. అలాగూ మీరు చెప్తారా? ప్రార్థించుదామా? పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసురాజా, మీ నామములో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కనికరము సంపన్నుడు, అడుగుడి పొందుకుంటారు, అడుగు ప్రతివాడు పొందుకొనుచున్నాడు అన్న లేఖనము ప్రకారము మీ బిడ్డలతో కూడా కలిసి అభిషేకము కొరకు ప్రార్థిస్తున్నాం. అభిషేకము కాడిని విరగొడుతుందయ్యా. ఆ శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించి ఈ వాగ్దానం నెరవేర్చుమని అడుగుతున్నాను. దేవునితో అధిక సమయము గడుపుటకు, మాట్లాడుటకు, ప్రార్థించుటకు అనుగ్రహించమని అడుగుతున్నాను. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీకే మహిమ కలుగును గాక. ప్రత్యేకముగా ప్రభువా, విన్న మీ బిడ్డలు, ఈ వాక్యము విన్న గృహాలలో దేవుని యొక్క అభిషేకపు శక్తి, ఆమేన్, పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత సమృద్ధిగా దిగునుగాక. అంత మాత్రమే కాదు, ఎవరెవరికి షేర్ చేయబోతున్నారో షేర్ చేసే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఎవరెవరికి షేర్ చేస్తున్నారో ఆ సత్యమును విన్నవారిలో ఒక శక్తి దిగాలి.
ప్రత్యేకముగా హిందీలో దేవ వర్తమానము వినేవారి మీద బలమైన శక్తి కుమ్మరించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.